చాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు, స్తోత్రం నాయనా. ఇంతవరకు మీ సన్నిధిని అయ్యా పాటల ద్వారా మీరు మహిమను పొందినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కృపాక్షేమమును మా వెంట ఉంచినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎదుగునైనా వాక్యం ద్వారా మాతోనూ లైవ్లో చూస్తున్న ప్రజలతోనూ మీ ఆత్మ సహాయం అందించి మాట్లాడి వాక్యము నీరు కట్టువల్లే ప్రొల్లింపునట్టుగా మా జీవితాల్లో మీరు సూటిగా మాట్లాడి ఫలించే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము దారుణంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తులు, ప్రభావాలు యేసు నామంలో పాతాల్లో బంధిస్తూ మీ నామాన్ని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెషయా 49వ అధ్యాయము 14-15 వచనంలో సియోను గురించి, సియోను బాధపడుతున్న గురించి సియోను గురించి, సియోను పట్టణము గురించి దేవుడు నన్ను విడిచిపెట్టాడని బయటికి తీసుకెళ్ళమ్మాయి, బయటికి తీసుకెళ్ళి రెండు వేసి మన ఆత్మీయ జీవితంలో కూడా ఏదైనా ఒక శోధన వచ్చినా, ఒక శ్రమ వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా, లేదా కష్టమే వచ్చినా, మనతో ఉన్నవారు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, కనుక నేను నా దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో అని సియోను పట్టణం ఏ విధంగా బాధపడుతుందో ప్రతి మనుషుడు కూడా ఆ విధంగానే ఈ రోజున బాధపడుతా లోకంలో బ్రతికేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు నన్ను మర్చున్నాడని నువ్వు అనుకుంటున్నావు, స్త్రీ తన కుమారుని మరుస్తారేమో, కానీ నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తల్లి కూడా ఒకవేళ తన బిడ్డను మర్చిపోతుంది ఒక దినం, కానీ వృద్ధాపన వరకు కూడా మనల్ని ఎత్తుకునేవాడు ఎవడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న సంగతి వాస్తవం. నా దేవుని ప్రజలారా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రభు విడిచిపెట్టాడని నువ్వు తప్పుగా ఆలోచన చేసుకున్న జీవితాన్ని వ్యర్థపుచ్చుకోకుండా దేవుని సన్నిధిలో పసిగట్టి సమస్యకు పరిష్కారం ఏందని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడతావు అన్న సంగతి వాస్తవం. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ నొందిన జనులందరూ జాలిపడిన యెహోవా జనులను ఓదార్చుతున్నాడు. ఆకాశమా ఉత్సాహ ధ్వనిని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందించు చేయడి. అయితే సియోను ఏమనుకుంటుంది తెలుసా? నన్ను విడిచిపెట్టిందని అనుకుంటుంది. సియోను పట్టణము దేవునికి మహా ఇష్టమైన పట్టణం అని లేఖనము చలవిస్తా ఉంది. సియోను దగ్గర ఈ రోజున నీ పేరు నా పేరు మెన్షన్ చేసుకుంటే నీవు ఆయనకు ఇష్టమైన బిడ్డవు గనుక కష్టంలో నిన్ను విడిచిపెట్టడు, బాధల్లో నిన్ను విడిచిపెట్టడు, వ్యాధుల్లో నిన్ను విడిచిపెట్టడు. ఒకవేళ కృంగిన అనుభవంలో నువ్వు నడుస్తున్నప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడన్న సంగతి వాస్తవం. అలాగనే ఈ యెరూషలేము యొక్క పట్టణము ఆ శత్రువు ముట్టినప్పుడు, ఆ శత్రు శేషమంతా ఆ పట్టణాన్ని పాడు చేస్తున్నప్పుడు ఈ పట్టణము దేవుడి దగ్గర గోజారుతా ఉంది. నన్ను విడిచిపెట్టావేమో, నన్ను చేయి విడిచావేమో అని ఆ పట్టణము అంగలారుస్తుందని యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో రాయబడింది. గనుక నా దేవుని ప్రజలారా, తల్లి తన బిడ్డలను మర్చిన నేను మరువనని, చంటి పిల్లనైనా మరచును కానీ వారైతే మరుతురు, కానీ నేను మరువను. ఈ మాట మన జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఎన్నడూ కూడా ఆయన మర్చే దేవుడు కాదండి.
ఆయన మరిచే దేవుడు కాదని రుజువు చేసేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు. మనమే మన ఆలోచనలన్నీ తప్పుదారు పట్టిస్తాయి. 29వ అధ్యాయంలో అరియేలుకు శ్రమ, ఆ పట్టణం గురించి శ్రమ. ఆ శ్రమ వచ్చినప్పుడు అనుకుంటుంది ఆ పట్టణం, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. కృంగిపోతూ దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలరా, దేవుడు విడిచిపెట్టాడని నీ నోటి ఎప్పుడు కూడా రాకూడదు. ఒక దినం మన శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఒక క్షణం మనం మారుస్తారు, ఒక క్షణం మర్చిపోయి నిద్రపోతారు. కానీ నిన్ను సృష్టించిన నా దేవుడు ఒక క్షణం కూడా నేను విడిచిపెట్టే, అది శ్రమైన కానీ, అది ఇంకొకటేదో కానీ, అది కష్టమే కానీ దేవుడు నిన్ను ఇడువడు, ఓదార్చే దేవుడు అనే సంగతి వాస్తవం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఒక వాక్యం చెప్తుంది, తల్లి కూడా ఒకవేళ తన బిడ్డను మార్చిన వృద్ధాపం వచ్చేంత వరకు నేను విడిచిపెట్టాడు. అందుకే దావీదు అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించాయా, నేను నడుస్తాను. ఆ తర్వాత వృద్ధాపంలోకి వచ్చే నీ మహిమలో నన్ను చేర్చుకుంటావు. దావీదు ఎంత భయభక్తులు కలిగి ఈ మాట చెప్తున్నాడంటే మన జీవితంలో కూడా ఈ మాట చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అదే 49వ అధ్యాయం 16 వచ్చిన చూడండి ఏమని రాసిండో. చూడు హరిచేతులు నేను చెక్కుకున్నాను. నువ్వేదైతే విత్తుతున్నావో, ఏదైతే నువ్వు నా సన్నులో కన్నీరు కారుస్తున్నావో, ఏ సమస్య అయితే నువ్వు అంగలార్పులు ఏడుస్తూ నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏమంటున్నాడు అక్కడ, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. సియోను పట్టణమా, నువ్వు అంగలారుస్తున్న నీ జీవితంలో, ఇదిగో నువ్వు ఏదైతే విత్తుతున్నావో, ఏదైతే శ్రమ పడుతున్నావో, ఏ విషయమైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఆ కన్నీటి యొక్క కారణం నా ఎదుట నిత్యము కనబడుతూ ఉంది. నేను చూసే దేవుడను మర్చిపోయానని నీ జీవితంలో అనాలోచనగా నువ్వు నడవద్దు అని ధైర్యపరుస్తా ఉన్నాడు. ఈ రోజున చాలా మంది ప్రజలు దేవుడు మర్చాడు అనుకుంటారు. దేవుడు అంటాడు, అరిచేతులను నేను చెక్కుకున్నాను. ఈ రోజుల్లో ఎవరు చెక్కుకుంటారండి? అరిచేతులు నేను చెక్కుకున్నాడు కనుకనే అరిచేతుల్లో శిలలు కొట్టించుకున్నాడు ఆయన. నీ కొరకు అరిచేతుల్లో శిలలు కొట్టించుకున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా దేవుని ప్రజలారా, చూడుము అరిచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను. అంత ప్రేమ కలిగిన వారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు, శూన్యమే. మన కొరకు ప్రాణం పెడుతున్న వారు కూడా మరిచిపోతారు ఒక దినాన. నువ్వెవరు అన్నట్టుగా చూస్తారు. నీ పరిస్థితి బాగున్నదనుకో నెత్తికెక్కించుకుంటారు. ఒకవేళ నీ పరిస్థితి దిగజారిపోతే నువ్వు ఏది అడుగుతావో, లేదా నువ్వు ఏదైనా అడిగి ఏదన్నా బతులాడితేమో, మనం ఏదన్నా నోట్ల నుంచి వస్తే నేను తప్పించుకోలేను కదా అన్నట్లుగా నిన్ను చూసి దూరంగా పారిపోయే వాళ్ళు చాలా మంది. కానీ దేవుడు అంటున్నాడు, శ్రమల్లోనైనా నేను నా అరిచేతులు చెక్కుకున్నాను. డోంట్ వరీ, నువ్వు బాధపడవద్దు. నువ్వు ఈ నిత్యము నా సన్నిధిలో ఏడుస్తున్న ఆ ఏడుపులన్నీ నా ఎదుట ఆ ప్రాకారములు కనబడుతూ ఉన్నాయి కనుక నువ్వు భయపడొద్దు అని ఈ సియోను పట్టణం గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదే అధ్యాయంలో 46వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇదే యెషయా గ్రంథము 46. ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొనేవాడను నేనే, తల వెంటలకు నెరవేరు వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే, నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకున్న వాడను నేనే, నేను ఎత్తుకొని రక్షించేవాడను నేనే. ఇంటి వాగ్దానము మన జీవితంలో దేవుడు చేస్తున్నప్పుడు కూడా మనం ఉట్టిగా చదువుతాం, అంతే పైకి చదువుతాం. మన జీవితంలో పైకి చదివేది ముదిమి, నీ చిన్నతనము నుంచి వయసంత వచ్చేంత వరకు నేను వెతుకునేవాడను నేనే,
నేను ఆలన పాలన చేసేవాడు నేనే, క్రమశిక్షణ నడిపించేవాడు నేనే, పవిత్రంగా నేను బ్రతికించేవాడు నేనే. ఆ తర్వాత ముదిమి అయిపోయిన తర్వాత నేను ఎత్తుకునేవాడను కూడా నేనే. ఒకవేళ నీకు ప్రాణము ఇదిగో పాపం చేత నువ్వు పడి చచ్చిన నీ జీవిత విషయంలో నీ కొరకు నా ప్రాణం పెట్టి నీకు రక్షణ నేను అనుగ్రహించిన దేవుడను. అందుకే అక్కడ అంటాడు, నేను రక్షించేవాడను నేనే, రక్షించేవాడను నేనే అన్న మాట ఎవడు కూడా చెప్పలేడండి. ఒక పాపాన్ని జయించగలిగిన వాడు, లోకాన్ని జయించగలిగిన వాడు మాత్రమే నేనే నిన్ను రక్షించగలిగిన వాడను అని సవాల్ చేసి విసిరే చెప్పగలిగిన వాడు నజరేయుడు దేవుడు, నజరేయుడు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ముదిమి వచ్చేంత వరకు నేను ఎత్తుకున్న, ఒకవేళ నీ తల వెంట్రుకలు, కొందరు ఏం చేస్తారంటే తల వెంట్రుకలు రంగు పూసుకుంటారు, ఇంకా నా వయసు చిన్నది అని చెప్పుకోవడానికి. ఒక 70 ఏళ్ళ మనుషులు చాలామంది చూడండి, రంగులు పూసుకొని 70 ఏళ్ళ మనుషులు ఏం చేస్తారు తెలుసా? నా వయసు 18 సంవత్సరాలే. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నేనే తల వెంట్రుకలు నెరవేరు వరకు నిన్ను ఎత్తుకునేవాడను. నీ తల వెంట్రుకలు తెల్లగా వచ్చేంత వరకు కూడా నేను విడిచిపెట్టాను. నువ్వు ఎలా అనుకుంటున్నావు? సీయోను పట్టణమా, నేను ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకున్నాను కదా, ఆ తర్వాత నేను దించానని, ఆ తర్వాత నేను విడిచిపెట్టాడని, ఆ తర్వాత నీవు ఏదేదో మాట్లాడుతున్నావు. నీ తల వెంట్రుకలు నెరవేర్చేంత వరకు, ఆ తెల్లగా వచ్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు. నేను రక్షించుకోగలిగిన దేవుడను నేను, నీ కొరకు ప్రాణమును క్రైదనంగా చెల్లించగలిగిన దేవుడను నేను. కనుకనే నీకు నేను రక్షణ అనుగ్రహించాను. కనుకనే నీవు ఆ దినం వచ్చేంత వరకు నేను విడిచిపెట్టను, నా మహిమలో చేర్చుకుంటాను. అటువంటి గొప్ప దేవుడిని మనం ఈ రోజున అపార్థం చేసుకునే జీవితాన్ని చాలామంది కాలమును రాకమునిపే జీవితాన్ని ముగిస్తూ ఉన్నారండి. వయసు రాకమునిపే ముగిస్తూ ఉన్నారు. ప్రసంగి గ్రంథంలో చూస్తే ఏముందో చూడండి, ఆ 7వ అధ్యాయంలో చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో చూడండి, 16లో ఉంటుంది అనుకుంటా ఆ మాట, 17. అధిక దుర్మార్గులు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలములు ముందుగా నీవు ఎలా చనిపోదు. ఇక ఇలాంటి ఆలోచనలు చేసి దేవుడు నన్ను విడిచిపెట్టాడు, అదే దేవుడు అంటే నా కష్టంకు ఎందుకు ఇంత కన్నీరు వస్తుంది, అదే నా శ్రమంలో ఆయన ఎందుకు నన్ను విడిచిపెడతాడు, నా భర్త నన్ను విడిచిపెట్టాడు నేను ఎందుకు బ్రతకాలి, లేదా నా భార్య నన్ను విడిచిపెట్టి నేను ఎందుకు బ్రతకాలి, చనిపోతే బాగుండు అని వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? మరణము రాకమునిపే వీళ్ళే ఏదో ఒక దాన్ని గురేసుకుని చచ్చిపోతా ఉన్నారు. ప్రభు అంటున్నాడు, అరిచేతులు నేను చెక్కుకున్నాను కదా, ఎత్తుకుంటున్నాను కదా, నీ తల వెంట్రుకలు నెరవేరే వరకు కూడా నేను విడిచిపెట్టేవాడని కాదు కదా, రక్షించగలిగిన వాడని నేనే కదా. మరి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? నన్ను విడిచిపెట్టాడని ఎందుకు అనుకుంటున్నావు? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించు. అప్పుడే దేవుడు అంటాడు, నేను చెక్కుకున్నాను కదా, నీ ప్రాకారం నిత్యము ఏదైతే విత్తుతున్నావో అది నా ప్రాకారంలో, భయపడాల్సిన అవసరం లేదు. నీ కన్నీటిని నేను చూసేవాడను, నేను ఎలా నడిపించాలో, నా ఆలోచన చేత నేను ఎలా నడిపించాలో, నీ చేయి పట్టుకుని ఎలా నడిపించాలో నాకు తెలుసు. జస్ట్ కొద్దిగా శ్రమ వస్తే కొద్ది క్షణం తట్టుకో, కొద్దిగా ఒక క్షణం తట్టుకో, ఆ తర్వాత నేను ఎలా వస్తాను తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నీ దగ్గరికి వస్తాను. ఒక క్షణం మాత్రమే నేను విడిచిపెట్టాను, అంతే. ఒక క్షణం మాత్రం నేను విడిచిపెట్టాను. నేను శాశ్వతమైన ప్రేమతో నీ దగ్గరికి నేను వస్తున్నాను. పర్వతంలో తొలగిన, మెట్టలు తర్దిలిన నా కృప నిన్ను విడిచిపెట్టిపోదు. నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించాను. ఒక నిమిషానికే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, కానీ నేను పర్వతము తొలగినా, మెట్టలు తద్దలినా నా కృప నిన్ను విడిచిపోదు. అది కష్టమైనా సరే నీతో నేను వాగ్దానం చేసినా దాన్ని నేను నెరవేర్చడానికి సమర్థుడను నేను. హల్లెలూయా.
హల్లెలూయా. గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూర్చెదను. నేను పర్వతము మెట్టలు తట్టులు నాకు కూడా వాక్యాన్ని, వాగ్దానాన్ని మనము మన జీవితంలో నమ్మలేవండి. అందుకే నా దేవుడు అంటాడు, ప్రయాసపడి గాలి వాళ్ళ చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాల్సిన కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోటలని కడతాను. నువ్వు భయపడద్దు. నేను భయపడితే కదా నువ్వు భయపడాల్సిందే. నేను నిన్ను విడిచిపెడితే కదా నువ్వు అధైర్యపడాల్సిందే. నేను నిన్ను నడిపిస్తూ నీకు కనిపించకుండా వెళ్ళిపోతే కదా నీవు కుంగిపోవాల్సిందే. అరిచేతులని నేను చక్కుకున్నాను కదా, నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రభు ప్రేమ. దావీదు అంటాడు 27వ కీర్తనలో చూడండి, దావీదు ఒక మాట అంటాడు. 27వ కీర్తనలో ఒక మాట అంటాడు 10వ వచనంలో దావీదు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, చూడు ఎంత చక్కటి మాట, యెహోవా నన్ను చేరదీస్తాడు. ఆయన నా తల్లిదండ్రులు ఒక దినాన అసహించుకుంటూ నా జీవితాన్ని, బాగుంటే దండ వేస్తారు, బాగా తప్పితే నీతో మాట్లాడటానికి పలకరించకుండా దూరం అయిపోతారు. ఈరోజు అలాగనే భార్య భర్తల మధ్య కూడా అలాగనే జరిగిపోతూ ఉన్నాయి. భర్త భార్యను ప్రేమించలేకపోతున్నాడు, భార్య భర్తను ప్రేమించలేకపోతా ఉన్నాడు. ఎవరు ప్రేమించకపోయినా పర్వాలేదు, నా దేవుడు, నేను నమ్ముకున్నాను, నా దేవుడు ఆయన సర్వోన్నతుడైన దేవుడు కనుక నన్ను ఆదరిస్తాడు, ఆయన నన్ను చేరదీస్తాడు. ఎలా చేరదీస్తాడంటే ఆయనను ఆశ్రయించిన వారిని ఎవరిని కూడా విడిచిపెట్టాడు. ఆయన నలిగిన వారికి మహాదుర్గముగా ఆయన ప్రత్యక్షమవుతాడు. నువ్వు ఆయన ఆశ్రయిస్తే, నువ్వు ఆయన దగ్గరకు రాగలిగితే, ఆయన కృపను నువ్వు స్తుతించగలిగితే, ఆయన కృపకు నువ్వు తల వంచితే ఆయన నిన్ను చేరదీస్తాడు. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యెహోవాను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టే దేవుడో కాదు నీవు. ఒకవేళ నీ తల్లిదండ్రులు కావచ్చు, రక్త బంధువులు కావచ్చు, ఒకవేళ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఒక దినాన చేరదీసి, ఒక అన్న చెప్తా ఉన్నాడు నాకు, ఒక అన్న చెప్తా ఉన్నాడు, హైదరాబాద్ నుంచి వచ్చాడు ఒక బ్రదర్, పాపం బంధువుల దగ్గరికి వచ్చి ఒక 10 రోజులు కూర్చున్నాడంట. బ్రదర్ ఏం బంధుత్వంలే బ్రదర్, ఏం బంధుత్వంలే బ్రదర్. ఫస్ట్ రోజు చికెన్ పెడతారంట, రెండో రోజు పప్పు చేస్తారంట, మూడో రోజు పచ్చడి పెడతారంట. బ్రదర్ ఫస్ట్ రోజు వచ్చినందుకు మురిపంగా చికెన్ పెడుతున్నారు, రెండో రోజు ఏమో పప్పు చేశారు, మూడో రోజు ఏమో పచ్చడి పెడుతున్నారు. ఇంకెప్పుడు పోతావన్నా, బ్యాగ్ తగిలించుకున్నప్పుడల్లా ఎప్పుడు వెళ్తావన్నా, అయిపోయిందా పని, వెళ్తున్నావా అని అనేవాళ్ళంట. ఆ బ్రదర్ మొన్న బాధపడాడు, ఇట్లా అంటున్నారు బ్రదర్ బంధువులు. అందుకే నా దేవుని నువ్వు ఆశ్రయిస్తే, నా దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే, నా దేవుడు నిన్ను చేరదీస్తాడు, కానీ నిన్ను విసికించడు. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందంటే అరిచేతుల చెక్కుకుంటుంది. నిజమైన ప్రేమ అంటుందంటే నీ కన్నీరులో ఆదరిస్తుంది. నీవు కుంగిపోతున్నప్పుడు నెమ్మదిగా కలిగిన మాటలతో లేవనెత్తుతుంది. అది నా దేవుని మాట, నా దేవుని ప్రేమ. ఈరోజు మనుషుల ప్రేమ 2 రోజులు అండి, 3 నాలుగు ముచ్చటే. ఆ తర్వాత ఎప్పుడు వెళ్తుందా, ఎప్పుడు వెళ్ళిపోతుందా, ఈ శోధన ఏందా అని ప్రతి మనిషిలో ఉత్పత్తి ఇలాగనే పెరిగిపోతా ఉంది. అందుకే దావీదు ఎన్ని చూసి, నా తల్లిదండ్రులు నన్ను విడిచినా నీవు నన్ను చేరదీసదు. దేవుడు నీ జీవితాన్ని చేరదీస్తే, దేవుడు సన్నిధిలో ఆయన చేతులు చాచినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు వెళ్ళగలిగితే, ఆయన నేను చేరదీస్తే ఆయన ఎలా ఉంటాడు తెలుసా? 23వ కీర్తనలో 1వ వచనంలో అంటాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. అందుకే ఆ కాపరిని అనుభవించాడు కనుకనే, ఆ ప్రత్యక్షత కళ్ళారా చూశాడు కనుకనే దావీదు యొక్క జీవితంలో దేవుని దగ్గర ఆశ్రయించడం నేర్చుకున్నాడు. కష్టాల్లో, కన్నీరులో, వేదనలో, దుఃఖంలో నలిగిపోయిన వారికి మహా దుఃఖముగా ఆయన తోడుగా ఉంటాడంట. ఒకవేళ నీ వ్యాధితో బాధపడుతుండొచ్చు,
ఈ వ్యాధికి నాకు నిర్ధారణ రావలేదు ప్రభువా, ఈ వ్యాధి నాకు వెళ్ళిపోలేదు ప్రభువా అని నువ్వు కృంగిపోయిండవు. మహాదుర్గమై ఉన్నాడు, అది మనకు తెలియదు. నా దేవుడా, ఆ తల్లిదండ్రులు విడిచిన నేను, నా దేవుడు ఒక దినాన తల్లిదండ్రులు విడిచిపెట్టాడు. అందరూ కుటుంబంలో ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. నన్ను మటుకు ఎక్కడో గొర్రెలు కాచుకునే వాడిగా నియమించాడు నా తండ్రి. అందరు నా తోడబుట్టిన వాళ్ళందరూ సైనికులు, కానీ ఎక్కడో నేను గొర్రెలు కాచుకుంటున్న వాడిని నన్ను అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. కానీ నా తండ్రి నన్ను మరిచాడు, నా తల్లి నన్ను మరిచింది, నా సోదరుడు నన్ను మరిచాడు, కానీ నా యేసు నన్ను మనవలేదు. ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చాడు తెలుసా? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మరి నా దేవుడు మరి ఆయన దావీదుని అంత సింహాసనం మీద కూర్చోబెడితే ఈరోజు మన పరిస్థితులు ఏం చేస్తాయండి? పరిస్థితులను కూడా దేవుడు తీసివేసి మనల్ని సమాధానపరిచే దేవుడు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ప్రాకారంలో మనము నివాసం చేసేవిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ఇరిమియా 1:5 వచనంలో ఉంటాడు. ఇరిమియా 1:5 వచనంలో ఒక మాట రాసిన ఏమన్నా అంటాడు తెలుసా? ఇరిమియాను చూడు, అక్కడ ఏముందో. గర్భములో నిన్ను రూపుగా మునిపే నేను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుని, జనములుగా ప్రవర్తగా నిన్ను నియమించుని. నిన్ను నేను గర్భములలోనే నీ పరిస్థితి, నీ కాల వ్యవస్థను ఎలా జీవిస్తావో, ఎలా క్రమం కలిగి బ్రతుకుతావో నాకు తెలుసు. నీ గురించి నాకు చెప్పాల్సిన అవసరం లే. నీ గురించి నేను చెప్పగలను, నీ పరిస్థితుల్లో నేను చెప్పగలను, నీ శ్రమల్లో నేను చూడగలను. ఇర్మియా, నువ్వు భయపడవద్దు, నేను నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. నీ కొరకు అరిచేతుల్లో నిన్ను నన్ను అరిచేతుల్లో చెక్కుకున్నాను. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను పొమ్మన దగ్గరికి నువ్వు వెళ్ళు. నువ్వు బాలుడు అని నువ్వు అనవద్దు, అది నాకు తెలుసు. నువ్వు బాలుడివా, నువ్వు పెద్దవాడివా, లేదా ముసలివాడివా, అది నాకు తెలుసు. నేను చెప్పిన దగ్గరికి నువ్వు వెళ్ళు. నా దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచించే. నీ పరిస్థితి దేవుడికి తల్లి గర్భముల పిండములో ఉండగానే నీ పరిస్థితి తెలుసు. ఆయనకు కాల వ్యవస్థలు తెలుసు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కటే, దావీదు ఏ విధంగా దేవుని దగ్గర సరెండర్ అయ్యాడో, దేవుని దగ్గర అప్పగించుకున్నాడు తన జీవితాన్ని, ఆ విధంగా నువ్వు అప్పగింటే నిజంగా ఆయన ప్రత్యక్ష నువ్వు కళ్ళారా సంగతి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎందుకు తెలుసా? ఆ రుచి చూశాడు ఆయన, ఆ ప్రత్యక్షంతో కళ్ళారా చూశాడు. ఒక క్షణం కూడా విడిచిపెట్టలేని, విడిచి బ్రతకలేనని స్టేజ్కి వచ్చేసాడు దావీదు. అందుకే అంటాడు, నా కన్నీరుతో పరుపు లేచిపోతుంది అంటాడు. ప్రార్థన జీవితంలో ఆ కన్నీరు కారుస్తుంటే ఆ పడక మీద ఉన్న ఆ పరుపు లేచిపోయిందంట. ఇంక మరి ఎన్ని కన్నీళ్ళు కారుస్తే ఆ పరుపు లేచిపోద్ది? కనుక నా దేవుని ప్రజలారా, ఆలోచన చేయి. దేవుడు విడిచిపెట్టాడని ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా కృంగిపోయావా? కుటుంబాన్ని పోషించుకోలేకుంటున్నావా? లేదా కుటుంబాన్ని నెట్టుకోలేకున్నావా? కుమిలిపోతున్నావా? భర్త నీ మాట వింటం లేదా? నీ నీవు నన్ను కలుగజేసి ఈ విధముగా చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టి ఉన్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. దావీదు అంటున్నాడు దేవుని గురించి. ఈయన చేసిన అద్భుత కార్యాలు, ఈయన చేసిన ఆ రూపురేఖలు, ఆ పిండములో మనిషిని ఏ విధంగా ఉత్పత్తి చేసి తల్లి గర్భం నుంచి బయటకేసి
ఏ విధంగా ఆయన చేశాడో ఆయన్ని తలపోసుకొని తల ఉంచుకుంటున్నప్పుడు, ఆశ్చర్యకార్యాలు తల ఉంచుకుంటున్నప్పుడు తన జీవితంలో, దావీదు జీవితంలో భయం పుట్టిందంటండి. ఆశ్చర్యమును నాకు పుట్టిన భయం పుట్టింది. తన జీవితంలో భయము, ఆశ్చర్యము పుట్టిందని రాస్తుంది. సృష్టి యావత్తు దేవుని హస్తాలతో సృష్టించబడింది. అది తలంచుకున్నప్పుడే మానవాళ్ళకు అర్థం కాదండి. అలాగా మనిషి యొక్క జీవితము దేవుడు ఆశ్చర్యకరంగా తల్లి గర్భమందు మనం నిర్మించి భూమి మీద మనం నివాసము చేస్తట్టు చేసినాడంటే, అందును బట్టి భయపడుతూ నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములయ్యా. ఆ సంగతి బాగా తెలిసి ఉన్నది. తెలుసుకోవాలి. దేవుడి యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలండి. దేవుడు నీ కొరకు ఏం చేశాడు అని నువ్వు గ్రహించాలి. ఆ గ్రహింప నువ్వు రాకపోతే దేవుడు చేసే అద్భుత కార్యాలు నువ్వు ఆ ఆలోచనలు నీవు ఎరగకుండా ఉంటావు. ఆశ్చర్యకార్యాలు నీకు తెలియవు, ఆయన మాత్కార్యాలు నీకు తెలియవు, ఆయన చేసే అద్భుత కార్యాలు నువ్వు తెలుసుకోలేవు. ఆయన అద్భుత కార్యాలు ఇవాళ తెలుసుకోవాలంటే నువ్వు ముందుగా యేసయ్య గురించి అన్వేషణ చేయాలి, సత్యాన్వేషణ చేయాలి. నీకు సత్యాన్వేషణ చేయకపోతే ఆయన అద్భుతాలు నువ్వు తెలుసుకోలేవు, ఆశ్చర్యకార్యాలు నీవు వివరించలేవు అన్న సంగతి వాస్తవం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎలాంటిది తెలుసా? ఇంకా యేసయ్య ప్రేమ ఎలాంటిది చూడండి లోతుగా. 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దలై ఉన్నాము. యేసే ప్రేమ ఎలాంటిదో తెలుసా? ప్రాణం పెట్టగలిగిన ప్రేమ. ఆయన ప్రాణం పెట్టగలిగిన వాడు గనుకనే అరిచేతులని నేను చెక్కుకున్నానని వాగ్దానం చేశాడు. ఆయన ప్రాణము నీ కొరకు పెట్టగలిగిన వాడు గనుకనే ముదిము వచ్చేంత వరకు నేను ఎత్తుకున్నవాడునని వాగ్దానం చేశాడు. తల వెంట్రుకలు నెరవేరే వరకు నేను ఎత్తుకున్నవాడునని వాగ్దానం చేశాడు. నిన్ను రక్షించగలిగిన వాడును నేనేనని ఆయన వాగ్దానం చేశాడు. మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీ శాపాన్ని, నీ దారిద్రమును, నిత్య నరక శిక్షను, మరణం నుండి విడిపించగలిగిన ప్రేమ యేసయ్య ప్రేమ. నీ కొరకు నిజమైన ప్రేమ. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆ శాశ్వతమైన ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టింది. ఈరోజు నా ప్రేమను నువ్వు తెలుసుకోగలిగితే, ఆ ప్రేమను నిజంగా నువ్వు తెలుసుకోగలిగితే నిశ్చయంగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తావు. ఆగమనాగదా కన్నీరు. అంత ప్రేమ కలిగిన యేసు నిన్ను ప్రేమించాడు కనుకనే తన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంట. ఆ విధంగా మనల్ని విడువక ప్రేమించాడు. విడిచిపెడితే మనం పాడైపోతామని, విడిచిపెడితే మనం జీవితాలు ఇదిగో పాతాళంలోకి వెళ్ళిపోతాయని యేసు మనల్ని ప్రేమించాడు. ఈరోజు మనం నేను ప్రేమించానన్నా అని మనం అంటాం. ఒరే తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు కాక వచ్చి, ఒరే నువ్వంటే నాకు ప్రేమరా అమ్మా, నువ్వంటే నాకు ప్రేమ అమ్మా. అవి ఈ లోక సంబంధమైన ప్రేమే, అంతవరకే ఉంటుంది. ఆయనకు ఆ పిల్లవాని కొరకు మనం ప్రాణం పెట్టలేము, వాడు మన కొరకు ప్రాణం పెట్టలేడు. పైకి ఆ ప్రేమ ఈ లోక ప్రేమ అది. కానీ నిజమైన ప్రేమ ఏంటిది తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టగలిగిన ప్రేమే మనం ఆరాధిస్తున్న యేసు ప్రేమ. ఆ ప్రేమలో మనము నిలిచిపోవాలి. మనతో మరణం వరకు తోడుగుండేది ఎందరో అంటారు. మరణం వరకు నీకు తోడుగా ఉంటా. కట్టుకున్నవాడే పెళ్లి చేసుకున్నప్పుడు ఏం భాషలు చేస్తారు తెలుసా? ఈరోజు ఒక పెళ్లికి పోయా కొమరోలు నిబంధనలు చేస్తున్నారు. నిబంధనలు అంటే ప్రమాణాలు. వ్యాధి నందును, సుఖమందును, కష్టమందును, రోగమందును నా పెళ్లి కుమార్తెను, నా భార్యను నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టను. ఈ ప్రమాణం చేస్తాను. ఇది వట్టిదే. మరణం వరకు నేను మరణం వరకు నీ తోడు ఉంటాను అని ఎందరో అంటారు. ఎవరు రారు. నిజమైన ప్రాణం
స్నేహితుడు యేసు ఒక్కడే చరిత్రలో సుచిత్ర కలిగిన దేవుడు అని నేను చెప్తున్నాను. సుచిత్ర కలిగిన దేవుడు, చరిత్రలో ప్రాణం పెట్టగలిగిన వాడు ఎవడైనా ఉండాడా ఈ రోజున జనాల కొరకు, లేదా సృష్టి యావత్తులు ప్రతి మనిషి కొరకు ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో సుచిత్ర కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే. మరణము మనతో ఉన్న వారందరూ నేను నీ మరణం వరకు నేను ఉంటా, నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, అది ఒట్టి మాట, పైకి మాత్రం చెప్తాం. నిజమైన ప్రేమ, యేసు ప్రేమ ఎలాంటి తెలుసా? ప్రాణం పెట్టాడు. ఆ శిక్ష యావత్తు మన మీదకి వచ్చింది. శిక్షను తప్పించడానికి ఏం చేశాడు? తన తండ్రి దగ్గర మహిమను విడిచి, సింహాసనాన్ని విడిచి, దరిద్రులమైన మన జీవితంలో ఆ దరిద్రతను ఆయన మీద వేసుకోవడానికి, శిక్షను ఆయన మీద వేసుకోవడానికి శిక్ష వీధిలో, న్యాయ వీధిలో నిలబడాడు నీ కొరకు. లగ్న శబ్దంగా నిలబడ్డాడు. ఉమ్మి వేస్తుంటే మౌనంగా ఉన్నాడు నీ కొరకు. ముళ్ళ కిరీటం పెట్టి కొడుతుంటే మౌనంగా ఉన్నాడు. కర్రతో కొట్టినప్పుడు మౌనంగా ఉన్నాడు. నోరు తెరవలేదు. ఆ ప్రేమలో నీవు నేను నిలిచి ఉండాలంటే నిజముగా ప్రభు కొరకు, ఇదిగో ఈ లోకంలో నేను బ్రతికేంత వరకు ఈ లోకము మరణమే మన జీవితంలో ఎడబాటు చేయాలి ప్రభువా. ప్రార్థన నేను మర్చిపోను. ఈ లోకంలో ఇదిగో నేను కన్ను మూస్తే ప్రార్థన ఆగిపోవాలా, లేకపోతే బ్రతుకుంటే నేను ప్రార్థన చేసుకుంటే నీ సన్నిధిలో బ్రతుకుతానని ఒక తీర్మానంలోకి రావాలి. మనం ఏడాస్తున్నాం, మనం రావటం లేదు. మరణము ఉన్నంత, మరణము వచ్చేంత వరకు, లేదా మనతో మరణము వచ్చేంత వరకు మనం కూడా ప్రభువా మరణం వచ్చేంత వరకు నీతో నేను బ్రతుకుతా ప్రభువా అని నిబంధన చేస్తాం. ఎప్పుడండి? మారు మనిషి పొంది బాప్టిజం తీసుకుంటున్నప్పుడు, అప్పుడు నీళ్ళలో దిగుతున్నప్పుడు మనం అంటాం, మరణము అయ్యా వేరు చేయాలి, మరణము పర్యంత వచ్చేంత వరకు నేను నీ సన్నిధిలోనే నిజమైన ప్రేమతో బ్రతుకుతాను, లోకం వైపు చూడను అని మునిగి లేస్తాం. ఆ ప్రేమ మనలో ఉందా? అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఏమని అంటాడు తెలుసా? మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 4వ వచనంలో అంటాడు, ఆయనను మొదట నీకు నిన్న ప్రేమ నీ వదిలితివి. మొదటి ప్రేమ నువ్వు నన్ను వదిలినావు, అయినా నిన్నే ప్రేమిస్తున్నా, నీ యందు జాలిపడాను, నీ కొరకు సింహాసనమును నా తండ్రిని సావాసాన్ని నా సంధికి ఉన్న ఆ బంధము, ఆ అనుబంధము, నా తండ్రికి నీకు ఉన్న బంధాన్ని నీ కొరకు నేను విడిచి పెట్టి భూలోకానికి నీ కొరకు వచ్చి నేను ప్రాణం పెట్టి తిరిగి లేచి నీ కొరకు మళ్ళీ రానైనంత వరకు కూడా నీ జీవితం ఎలా ఉందో తెలుసా? మురికిలోనే కొట్టబడుతుంది. మురికిలోనే ఉండిపోయావు నీ జీవితం. ఎప్పుడైనా ఆలోచన చేశావా ఆ జీవితం గురించి? ఎప్పుడైనా ఆలోచన చేసావు ఆ జీవితం గురించి? ఒకసారి ఆలోచించే. నిజమైన ప్రేమ అంట యేసయ్యలో ఉందంటండి. మనిషి పైకి మాత్రమే నిన్ను ప్రేమిస్తాడు. మనిషి ఏదో ఒకటి ఆశించి నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా నీకు సహాయం చేస్తున్నాడు అనుకో లోకంలో మనిషి, నీలో ఉన్నది ఏదో ఆశించైనా నీ కొరకు ఏదో ఒక పని చేస్తాడు. కానీ నా దేవుడు అటువంటి వాడు కాదు. నువ్వు పాపంలో ఉన్నది నేను చూసి ఆ పాపపు బతుకుల నుంచి లేవనెత్తాలని నా యేసయ్య యొక్క తాపన, నా యేసయ్య యొక్క తపన. అందుకే వ్యభిచారి స్త్రీ ఆ వస్తువుని రాళ్లతో కొట్టబడటానికి ఆ సమయం ఆసన్నమైనప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిందాం. అదే మనసులో అయితేనా యేసయ్య ఇట్లా దున్న ఒకటే పోయిన ఒకటే. కానీ యేసు ప్రేమ ఎట్లాంటి తెలుసా? అమ్మా ఎన్నడూ కూడా నువ్వు పాపం చేయకు. అది యేసు ప్రేమ. కనుక యేసు నీ కొరకు ఎంత నిజమైన ప్రేమ నీ కొరకు ప్రాణత్యాగం చేశాడో మన ఆత్మీయ జీవితంలో కూడా అటువంటి స్వచ్ఛమైన ప్రేమతో దేవుని వెంబడించాలి. కల్తీ ఉండకూడదు. పాలు ఎన్ని పోసినా అది మనం కనుక్కోలేమండి. కల్తీ సరుకు అంటారు దాన్ని. పెరుగు పేరబెట్టినప్పుడు తెలుసు దీంట్లో పాలు ఉన్నది, నీళ్ళు ఉన్నది కదా. ఎప్పుడు తెలుస్తుంది మన బతుకు అంటే ఈ భూమి మీద మనం క్రీస్తు నాయకుడు పెట్ట నిలబడి మన బతుకు కల్తీ యొక్క జీవితం మీద అక్కడ కనిపిస్తుంది. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెడుతున్నప్పుడు కొంచెం
ఆర్చలేదండి, మొత్తం కూడా ఆయన ఒంట్లో ఉన్నది కూడా నీ కొరకు దారపోర్చాడు. దాచుకోలే, దాచబడని ప్రేమ అది. ఆ ప్రేమలో నీవు స్వచ్ఛంగా క్రీస్తు కొరకు నువ్వు కట్టబడితే నిశ్చయంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ రోజున సియోను పట్టణము ఏడుస్తున్నది. పరుమాళ్ళ ఆ పట్టణాన్ని చూసి దేవుడు ఎన్నోసార్లు ఏడ్చాడు. చేతులు చాచినప్పుడు సియోను పట్టణమా, యెరూషలేము పట్టణమా, పలుమార్లు నేను చేతులు చాచి రెక్కలు చాచి నా రెక్కల కిందకి రమ్మని నేను ఆశ్రయించినప్పుడు, నీ దగ్గరికి వచ్చినప్పుడు పెడచవు పెట్టి నువ్వు త్రోసిపుచ్చుతివి. కానీ నీవు ఒక దినాన పాడైపోతావని, నువ్వు నశించిపోతావని పరుమార్లు నేను కుమిలి కుమిలి వేర్చాను నీ కొరకు. నువ్వు ఎలా ఇడిచిపెట్టాను అనుకుంటున్నావు? ఎలా ఇడిచిపెట్టాడండి యేసు ప్రభు. యేసు ప్రభుని ఇడిచిపెట్టేది మనమే. ఎందుకు తెలుసా? పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ ఎవరి జీవితంలో పవిత్రంగా ఉంటుందో వాళ్ళ జీవితంలో యేసు ప్రభు నివాసం చేస్తాడు. దాంట్లో కొంచెం కల్తీ వచ్చిందనుకో, నువ్వు చెప్పాల్సిన అవసరం లే. ఎందుకు తెలుసా? తన తండ్రి తన కుమారుని విడిచిపెట్టాడు సిలువలో. అంటాడుగా, నా తండ్రి ఎందుకు నన్ను విడిచిపెట్టావని. ఎందుకు విడిచిపెట్టాడంటే ఆ తండ్రి కుమారునికి ఉన్న తండ్రి ఏం చేశాడు? కుమారుని పరిశుద్ధపరిచి భూమి మీదకి పంపించాడు. ఆ కుమారుడు మనం చేసిన పాపం యొక్క పాత్ర ఎప్పుడైతే త్రాగాడో, ఎప్పుడైతే ఆయన మింగాడో, ఆయన పాపిగా మారిపోయాడు. యేసయ్య పాపిగా మారిపోయిన యేసయ్యను తండ్రి పట్టుకోలేకపోయాడు. తన సొంత కుమారుని నిర్దార్శంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. పాపంలో ఉన్నాడని. ఈ రోజున నీవు నేను పాపంలో ఉంటే నిర్దాక్షిణంగా నీ వైపు చూడకుండా వెళ్ళిపోతాడు. స్వచ్ఛమైన ప్రేమ, యేసయ్యను వెంబడించే ప్రేమ, గొర్రెపిల్ల కలిగిన ప్రేమ, యేసుని వెంబడించే ప్రేమ. గొర్రెలు పర్వతంలో తిరుగుతున్నాయని దాన్ని మేపవాడు ఎవడున్నాడని తప్పించిపోయాడండి. అటువంటి ప్రేమ ఆ గొర్రెలమైన మన జీవితంలో దారి తప్పిపోతున్న మన జీవితాలని, కాపరిలేని లేని మన జీవితాలను చూసి యేసు మనకు కాపరిగా దిగి వచ్చాడు. ఆ కాపరి ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో కానీ, నీ పిల్లలకు కానీ కాపరిగా ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదో సమస్య వచ్చినదని కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆ కాపరి నీకు తోడుగా ఉంటే ప్రతికూలమైన పరిస్థితులన్నిటిని కూడా కరుమరుగు చేసే దేవుడు నేడు ప్రకటిస్తున్న యేసు. పరిస్థితులన్నీ కూడా చక్క పెట్టగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అండి. భయపడాల్సిన అవసరం లేదు. చివరికి ఒక మాట చెప్పి నేను విజ్ఞాపనలోకి వెళ్తాను. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాసింది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచడం మానుము. నీ క్రియల్లో సఫలమై జనుల శత్రువుని దేశం నుండి తిరిగి వచ్చిన ఇది యెహోవాకు నువ్వు ఊరుకో ఉండాలి. అంతే దేవుడు చెప్తున్నాడు. ఇదిగో సియోను పట్టణమా, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచడం మానుము. అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆడ పేరు పెట్టుకోవాలి. ఇంకంతే. మన పేరు పెట్టుకొని ఇంక ఏడవకుండా ఊరుకుండాలి. ఇంకంతే. నీ కన్నీళ్లు మానుము, కన్నీళ్లు విడుచడం మానుము, ఏడవక ఊరుకొనుము. మనం ఎక్కి 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 ఏదో సొమ్ము పోయినట్టుగా ఏడుస్తూ ఉంటాం కదా. కానీ నా దేవుని ప్రజలారా, నిజమైన ప్రేమ నీ జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? ఏడవక ఊరుకోము, కన్నీళ్లు విడుచుట మానుము. అది ఎంత కష్టం వచ్చినా నీకు ఇబ్బంది లేదు, బాధ లేదు. అరిచేతులో చెక్కుకున్న యేసు నీ పక్షంగా ఉన్నాడు కనుక నీవు ఏడవక ఊరుకుండము. ఏ పరిస్థితులు సరే ఏడవడం మానేయాలి. నువ్వు ఊరుకునే ఉండాలి. ఇంకా కన్నీళ్ళు విడిస్తే అయ్యా నాకు అది లేదు, అయ్యా నాకు ఇది లేదు అంటే ఇంకా నీకు లోకంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఏంటి సంబంధం? లోకం ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ప్రత్యక్షంగా చూసిన దాన్నే. అందుకే కదా పరిచయలు సైదికేయులు, అయ్యా నువ్వు చేయి ఒక్కసారి అద్భుత కార్యాలు మేము కళ్ళారా చూస్తామంటే ఇంక మీరు అన్నారు చూడరు పోరా అని చెప్తాడు యేసుప్రభు. అంటే చూసి నమ్మే వాళ్ళు ఉన్నాను. నీ పక్షంగా దేవుడు వాగ్దానం చేసి చూడక వాగ్దానాన్ని నెరవేర్పులకు తీసుకొచ్చినాడు అబ్రహాము. వాగ్దానం నమ్మాడు, దేవుని వాక్యం వచ్చింది, నేను పట్టుకున్నాడు, నమ్మాడు, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడు, దాన్ని స్వాధీనపరుచుకున్నాడు, విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. ఈరోజు అబ్రహాము కుమార్తెవు, అబ్రహాము కుమారుడు అయితే
దేవుడు చెప్తున్న వాగ్దానం తెలుసా? ఇంక నీ కష్టాలు నీ కన్నీళ్ళు నీ ఊరుకుండము అంటే నీ కన్నీళ్ళు విడిచడం మానము, ఏడవక ఊరుకుండము. ఇర్మియా ఆ సరసాల్లో ఉన్నప్పుడు ఆ ఇర్మియా యొక్క జీవితం అంతా కన్నీళ్ళ మధ్యలో నలిగిపోయాడు శత్రువుల మధ్యలో. ఇర్మియాని తీసుకుపోయి బురద బావిలో దించాడు. ఇర్మియాని తీసుకుపోయి 3 దినాలు చంపేయాలని ప్రయత్నం చేశారు, భోజనాలు పెట్టలేదు, ఆ రొట్టెలు కూడా పంపించలేదు పరిస్థితుల్లో ఉండిపోయాడు ఇర్మియా జీవితం. అల్లకోలం అయిపోయింది ఆ పట్టణం, ప్రజలు అల్లకోలమైపోయారు. ఇదిగో దేవుడు చెప్పిన మాట యథార్థంగా ప్రకటిస్తున్నప్పుడు కూడా ఇర్మియా మాట వినకుండా పెడసవి పెట్టి అనాలోచనలో నడిచి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏడుస్తా ఉన్నాడు ఇర్మియా, నా ప్రజలకు కలిగిన వేదన చూడగా నా కన్నీరు వేరులై పారుచున్నది. ఇర్మియా పట్టణాన్ని చూసి, ఆ పట్టణం ప్రజలను చూసి ఏడుస్తూ ఉంటే ఇర్మియాకు చెబుతున్నాడు, నువ్వు ఏడుకగా ఊరుకున్నావు, నీవు కన్నీళ్ళు విడిచి మానవుగా. ఆ పట్టణాన్ని నాశనం చేయ దినం ఆసన్నమైంది. రాజులు ఆ పట్టణాన్ని శిథిలం చేసే ఆ సమయం చుట్టుముట్టింది. ఆ పట్టణాన్ని చూసి ఇర్మియా ఏడుస్తా ఉన్నాడు, ఆ పట్టణం ప్రజలను చూసి ఏడుస్తా ఉన్నాడు. అయితే నీ క్రియల సఫలమును జనులు శత్రువుని దేశం నుండి తిరిగి వస్తారు, భయపడద్దు. ఇర్మియా నువ్వు ఏడుస్తున్న నీ కన్నీరు నేను చూస్తున్నాను. ఏ శత్రువు అయితే నేను నీ ప్రజలను ఆ ఇబ్బంది పడి చేసిందో, ఏ శత్రువు అయితే కృంగదీసిందో, ఏ శత్రువు అయితే నలగదీసిందో, ఏ శత్రువు అయితే సమాధానం చేసిందో, ఏ శత్రువు అయితే నెమ్మది లేకుండా చేసిందో, ఏ శత్రువు అయితే ఇదిగో ఇళ్ళను పాడు చేసిందో, ఆ శత్రు శాస్త్రం నుండి నీ ప్రజలు తిరిగి వస్తారు. నలిగిపోతున్నావా? ఆరోగ్యం పోయిందని బాధపడుతున్నావా? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. నీ కుటుంబము ఇదిగో కష్టాల్లో ఉండిపోయింది, ఇంకా నాకు లేదు, ఆర్థిక ఇబ్బందులు, ఇదిగో కుంగిపోతున్నాను అనుకున్నావా? అంతకంటే దేవుడు నీకు ఇస్తాడు. ఊరుకుండాలి, అంతేను. దేవుని బట్టి ఊరుకుండాలి, ధైర్యం తెచ్చుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గర ఆశ్రయించాలి, దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమించాలి. తల్లి మరిచిన తల్లిదండ్రులు మరిచిన, తల్లి మరిచిన తండ్రి మరిచిన మరవని దేవుని నువ్వు ఎలా హత్తుకోవాలి తెలుసా? ఎలా ఏడ్చాలి తెలుసా? దేవుడికి దూరం అవుతున్నప్పుడు. తప్పిపోయిన కుమారుడు తన ఆస్తుని తీసుకొని వెళ్ళిపోయాడు, కానీ ఆ ఉన్నంతసేపు దేవుని ప్రేమ గుర్తెరగలేకపోయాడు, దేవుని ప్రేమ ఏందో తెలుసుకోలేకపోయాడు. అంత అయిపోయింది, తినడానికి గతి లేదు, పరిస్థితులు దిగజారిపోయే పరిస్థితులను చూస్తే ఇలా ఉండిపోయింది. ఇంకా ఆలోచన పుట్టింది, నా తండ్రి ఇంట్లో అనేక మంది నివాసం చేస్తున్నారు, అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, నాకేంటి కర్మ, నాకెందుకు ఈ పరిస్థితి? తండ్రి దగ్గరికి వచ్చాడు తిరిగి. తనకున్న దుఃఖము, కన్నీరు, వేదన ఆ క్షణంలో తీరిపోయింది. తండ్రి చూసి ఏమన్నాడు తెలుసా? ఉరుకుతాపై కౌలిచ్చుకున్నాడు, చెప్పులు తొడిగాడు, మలిన బట్టలు తీసేసి తెల్లని వస్త్రాలు వేసాడు. అయ్యా నీకు కుమారుని అనిపించడానికి కూడా ఏ గుణం కాదన్నాడు. ఆ స్థితిలోకి దిగదారాలి మనం. అయ్యా నేను నీ కుమార్తెను అనిపించడానికి ఏ గుణం కాదయ్యా. పరిస్థితులను చూసి నేను కృంగిపోయి నన్ను విడిచిపెట్టావని ఏడుస్తానయ్యా, రోదన చేస్తానయ్యా, నన్ను విడిచిపెట్టావని నీ మీద నిందలేస్తానయ్యా అని మనం ఏడాలి. మన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించబడాలి, దేవునిని నిలబెట్టగలగాలి. నువ్వు చేసే ప్రార్థన దావీదు యాకోబు యొక్క జీవితంలో ఆ నది తీరమున దేవుడు వెళ్ళిపోతా ఉంటే ఆయన చేసి పెనవేసుకున్నాడు ప్రార్థన జీవితంలో, నన్ను ఆశీర్వదించాడు. ఆ ప్రార్థన దేవుని నిలబెట్టింది. నీవు నేను చేసే ప్రార్థన కూడా దేవుడిని నిలబెట్టగలిగితే, దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన ఆరాధన చేయగలిగితే, దేవుని ఆత్మ నీ సన్నిధిలో నిలబెట్టగలిగితే నీవు ధన్యుడవు, ధన్యురాలు అన్న సంగతి వాస్తవం. ఆ ప్రజలను చూసి ఇర్మియా నా చెన్నులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచుంగెను, నాయాంతరంగము శోధించుచున్నది. వారు ఎక్కడ అని ఇర్మియా ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరుతో వేదన చెందుతా ఉంటే ఇర్మియా
నువ్వు ఏడవక ఊరుకున్నాను అంతే. నీ కన్నీళ్ళు విడిచిన మానే ఇర్మియా, కన్నీళ్ళు విడిచడం మానే. శత్రుల్లో ఉన్న నీ సంతతి వారు తిరిగి వస్తారు. ఆర్థిక మందలు శత్రువని నేను కృంగదీస్తే దేవుడు నేను దీవిస్తాడు. ఈ సంవత్సరం నువ్వు ఎంత నలిగిపోయావో అంతకు డబల్ ఎత్తుగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ నువ్వు నలిగిపోతున్నా, నువ్వు ఏడాల్సిన అవసరం లేదు. ప్రభు చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను చూసిన వాడును. ఇర్మియా, నీ పరిస్థితులు తెలుసు నాకు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీవు ప్రార్థన చేసి అడగాలి, కానీ నేను నీ తల్లి గర్భం పిండపు రూపు దిద్దుకు మునిపి నేను నీ స్థితిగతి నాకు తెలుసు. నువ్వెందుకు అలా కుంగిపోతున్నావు? నువ్వెందుకు అలా నలిగిపోతున్నావు? ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు అని ఆ ఇర్మియాకు దేవుడు ఆదరిస్తున్నాడు, కనికరిస్తున్నాడు. ఈరోజు చాలా మంది యాదన కష్టం అతనిగాడు సమస్యలు తల కిందులుగా చేసేటట్టుగా మన తల మీద భారం పెడతాడండి. మనం ఒక్క క్షణం ఆలోచన చేసి మోకరించి ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో నెమ్మదిని, సమాధానాన్ని పొందుకుంటాం. అందుకే దావీదు జీవితంలో నా తల్లిదండ్రులు నన్ను విడిచినను నా దేవుడు నన్ను చేరదీస్తాడు. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. నీదు ముఖ కాంతియే నాకు ఆదరించెనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే నా కృపా, కాచిన కృపా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే. నిత్యముగా శాంతియే నాకు నీదు కౌగిలిలో. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా. పర్వతములు తొలగినను మెట్టలు దారిల్లినా. పర్వతములు తొలగినను మెట్టలు దారిల్లినా. నా కృపా నువ్వేడని అభయమిచ్చి యేసయ్యా. నా కృపా అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా, కాచిన
అనుకోవద్దు. దేవుడు చెబుతున్న వాగ్దానం ఇది. కళ్ళు మరిచినా తల్లి మరిచినా నేను నిన్ను మరవను. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. నీదు ముఖ కాంతి ఉన్నానయ్యా, నన్ను క్షమించని ఒక పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అయ్యా, బహుదూరంగా సమీపిస్తున్న నా జీవితంలో నీ దరి చేర్చిన దేవుడవుని నీవు. నీ ప్రేమను విడిచి నేను బ్రతకగలనా? నీ ప్రేమను విడిచి నేను జీవించగలనా? యేసయ్యా నీకు వందనాలు. ఒక తీర్మానం కలిగి, ఇదిగో కష్టంలో, ఇదిగో నలిగిపోతున్నా దేవుని ప్రజలారా, ఇదిగో దేవుడు నన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకోవద్దు. దేవుడు